కీర్తి కిరీటంలో కలికి దురాళ్లుగా మెదిలినటువంటి పనిచేసినటువంటి అనేక పరిశ్రమల్ని నామరూపాలు లేకుండా చేసి ఆ రకంగా చేసినటువంటి విలువైనటువంటి స్థలాలను వ్యక్తులకు కట్టబెట్టి వాళ్లను కోటీశ్వర్లను చేసి అందులో మీరు వాటాదారులై ఈ కోటీశ్వర్లకు కాబడినటువంటి వాళ్ళు ఈ ప్రాంత ప్రయోజనాలు ఏ ప్రజల రక్త మాంసాలను స్వేదంగా మార్చి సంపద సృష్టించి మీ కట్టబెట్టడం జరిగిందో వాళ్ళ ప్రయోజనాలకు భిన్నమైనటువంటి నిర్ణయాలతో ప్రభుత్వం ఈరోజు దుర్మార్గానికి ఒడిగడుతున్నది. కాబట్టి ఇది ఆరంభం మాత్రమే. మాటి మాటికి ఢిల్లీ వెళ్లి కప్పం చెల్లించి కళ్లబొల్లి మాటలతో నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తే అయ్యా రేవంత్ రెడ్డి గారు నమ్మి మోసపోవడానికి నిన్ను పదే పదే అందలం ఎక్కించడానికి తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ లాంటి అమాయకులు కారు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు మీరు చేసినటువంటి ముఖ్యమంత్రి నిర్వాహకం ఏ విధంగా గమనించేటువంటి స్థితిలో మీరు లేకుంటే అందుకనే ప్రజలు మిమ్మల్ని ఎక్కడ ఎన్నికలు జరిగినా మీరు పాదయాత్రలు కాలినడకతో కాదు మోకాళ్లతో పోయినా చేసేటువంటి పరిస్థితిలో లేరు అని అంటే మీకు పరిస్థితులు అర్థం చేసుకునేటువంటి విచక్షణ జ్ఞానం లేదు అనేటువంటి విషయం అర్థమైంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో కొనసాగుతున్నటువంటి నిర్వాహకాన్ని మీరు గుర్తించి దాన్ని మార్చాల్సినటువంటి దానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత విస్మరించి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు 60 సార్లు వస్తాడా 70 సార్లు వస్తాడా వచ్చినప్పుడు ఎన్ని మూటలు తెస్తాడనేటువంటి చూపులే మీ చూపులైతే రాజ్యాధికారం మీ జీవిత కాలంలో కల్లా అనేటువంటి విషయం మేం ఈ రోజు హెచ్చరిక చేస్తూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ పిలుపు ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ పిలుపు హైదరాబాద్ నగర ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ పిలుపు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఏ రూపేణ అన్యాయం అవమానం చేసినా ప్రతిఘటిస్తాం. దాన్ని ఎదిరించి ప్రజాక్షేత్రంలో అటువంటి దుర్మార్గులను చీల్చి చెండాడతాం. అంతిమ విజయాన్ని తెలంగాణ జాతికి కట్టబెడదామనేటువంటి దానికి పునరంకితమైనటువంటి నాయకులుగా కార్యకర్తలుగా తప్పకుండా మా పోరాటం కొనసాగుతుంది. మీరు చేసినటువంటి ఈ నిర్ణయాన్ని మళ్లీ వెనక్కి తీసుకునేంత వరకు ఆనాడు ఢిల్లీలో రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి రైతాంగం ఏ రకంగా పోరాడి మెడలు వంచిందో అదే పరిస్థితి ఇక్కడ ఈ విషయంలో కూడా పునరావృతం అవుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ